ఈనాటి ధర్మపీఠం 50వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని మన స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి వేదిక ఏర్పాటు చేసుకున్నాం. దానికి సభాధ్యక్షులుగా మరి ధర్మపీఠం సభాధ్యక్షులు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి త్రిమూర్తుల గౌరీశంకర్ గారికి, మరి పెద్దలు లాలుకోట వెంకటాచారి గారికి, చిట్టనోజు ఉపేంద్రాచారి గారికి, దేవరకొండ వీరాచారి గారికి, సత్య మనోరమ గారికి, కన్నిగంటి వెంకటరమణ గారికి, రంగు లక్ష్మణచారి గారికి, మరి బొజ్జ లక్ష్మణసేన గారికి, మరి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మరి ధర్మపీఠం సంచాలకులు కన్నోజు విఠలాచారి గారికి, మరి అదే కోవలో పనిచేస్తున్నటువంటి శివానందమన్న గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి పొద్దున్నే రోజుగా ఒక రివ్యూ మీటింగ్లలో పాల్గొని ఏం జరుగుతుంది, ఏం చేయాలన్న ఒక తపన పడ్డటువంటి మనిషి పులిగిల శ్రీనివాచార్య గారు. మరి నిరంతరం ఏదైనా పేపర్ వర్క్ కావాలంటే ఈ యొక్క నిర్వహణకు సభాధ్యక్షుల సలహా సూచనల మేరకు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి అన్ని జిల్లాలకు మరి సమాచారం అందించినటువంటి చొల్లెటి కృష్ణమాచారి గారికి, మరి శిలాశిల్పి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరి శశిధర్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని జిల్లాల నుండి మరి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చినటువంటి మన కుల పెద్దలందరికీ, సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ స్వర్ణోత్సవం అంటే ఎర్రోజు మాధవాచార్యులు గారి ఫౌండర్గా ఉండి మరి ఆయన స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఇప్పుడు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ స్వర్ణోత్సవం వేడుకల్లో మనం పాల్గొన్న అదృష్టం దక్కిందంటే నిజంగా మనం అదృష్టవంతులుగా భావించుకోవాలి. మరి ఈ అదృష్టాన్ని మరి ఇంకా చాలా మంది వచ్చేది ఉండే. మరి ఈ వేదికల మీద ఎవరైతే పద్మశ్రీ అవార్డు తీసుకున్నారో వారికి ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. మరి వారు ఆనంద్ వేల్ గారు, మరి ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. మరి కోరెళ్ళ విఠలాచారి గారు, మరి ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. మరి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా కవులు, రచయితలు, మరి ఎన్నో రంగాల్లో కూడా ఆరితేరిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒకరు వ్యక్తులుగా కాదు, ఒకరు శక్తులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి జిల్లా లెవెల్లోనే కానీ, మండల లెవెల్లో కానివ్వండి, ఒక రాష్ట్ర లెవెల్లో కానివ్వండి, అన్ని బాధ్యతలు అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మీరు ఇంత మంచి కార్యక్రమానికి ఇంత సమయం కేటాయించుకొని మాకు కొంచెం వేరే అనుకోకుండా మీటింగులు జరిగినవి, కొంచెం లేటుగా వచ్చాను నేను, కానీ క్షమించాలి. నేను మిమ్మల్ని తొందరగా రమ్మని నేను లేటుగా వచ్చాను. మరి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మరి సభాపతి గారు త్రిమూర్తుల గౌరీశంకర్ గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ అందరూ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వారి కృషి మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి నా వంతు చిరు ఒక 25,000 నేను ఈ యొక్క ప్రోగ్రాంకి నేను ఇస్తుందండి. థ్యాంక్ యూ సార్. అదే కోవలో బానూరు అన్నోజు కృష్ణమాచారి గారు 5,116 రూపాయలు వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు. వాటిని కూడా వేదికగా రావాలనుకుంటున్నాను. నేను వెళ్తాను ఇక అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ మాట్లాడారు. ఇంకేముంది? కాకతీయ వ్యాస మంజరి గ్రంథకర్త, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, మన రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి పెద్దలు కన్యగంటి వెంకటరమణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడు.